చెరువుల పరిరక్షణకు సీఎం ప్రయత్నం. హైడ్రాపై అసద్ వ్యాఖ్యలు సరికాదు. విపక్షాలపై కోదండరెడ్డి ఆగ్రహం. ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపులుండవు. హైడ్రా పనితీరును ప్రజలు హర్షిస్తున్నారు. చెరువుల్ని సంరక్షిస్తామన్న పొన్నం. మైసమ్మ చెరువులో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చింది. హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు వ్యాఖ్యలు. హైదరాబాద్ రాయదుర్గంలో కూల్చివేతలు. బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు. అడ్డుకున్న స్థానికులు వాగ్వాదం. మీరాలం చెరువులో కబ్జాలు. రోజు రోజుకి పెరుగుతున్న కట్టడాలు. సర్కార్ దృష్టి పెట్టాలన్న పాత బస్తీ వాసులు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆకాంక్షలు నెరవేరాలంటే టైం పడుతుంది. ప్రజలు సహకరించాలన్న పురంధేశ్వరి. సోమిరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు. కేసులకు భయపడే మనిషిని కాదు. ఘాటుగా రియాక్ట్ అయిన కాకాణి. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ దోపిడీ. పలు ప్రైవేట్ దవాఖానాల పన్నాగం. కేసులు పెట్టిన తెలంగాణ సిఐడి. కావాలని ఎవరూ ఫైల్స్ తగలబెట్టరు. ఉద్యోగులపై ఆరోపణలు సరికాదు. దోషులుగా చిత్రీకరిస్తున్నారన్న బొప్పరాజు. హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత. 8,50,00,000 విలువైన సామాగ్రి సీజ్. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్మగ్లింగ్. ₹1,00,00,000 విలువ చేసే 912 కేజీల గంజాయి స్వాధీనం. మల్కాన్గిరి నుండి వరంగల్ కు తరలుతున్న సరుకు. కోయంబత్తూరులో బంగారం పట్టివేత. షార్జా నుంచి వచ్చిన విమానంలో బంగారం. 1 కోటికి పైగా విలువైన గోల్డ్ సీజ్. రాజస్థాన్ లో కుండపోత వర్షాలు. తెగిపోతున్న రహదారులు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు. ఢిల్లీ, ముంబై సహా తెలుగు రాష్ట్రాల్లో సందడి. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. సముద్ర తీరాన శ్రీకృష్ణుడి రూపం. ఆకట్టుకుంటున్న శాండ్ ఆర్ట్. ఒడిశాలో సైకత శిల్పి ప్రతిభ. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి. ప్రధాని మోదీ ఆకాంక్ష. లఖ్పతి లబ్ధిదారులతో మీట్. జమ్మూ కాశ్మీర్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన. తొలి జాబితా విడుదల. 3 విడతల్లో ఎన్నికలు. దర్శన్ వ్యవహారంపై రచ్చ. 7 అధికారులపై వేటు. మరో జైలుకు తరలించే ఏర్పాట్లు.